డబుల్ బీన్స్ వెజిటబుల్ పులావ్ తయారు చేయు విధానం. ముందుగా ఒక పాన్ వేడి చేసి హోల్ గరం మసాలా, ధనియాలు, మిరియాలు, కల్పాసి, అనాసి పువ్వు, ఎండు మిరపకాయలు వేసి వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో షాజీరా, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి వేయించి అందులో బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, 6 గంటల పాటు నానబెట్టిన డబుల్ బీన్స్, ఉప్పు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇందులో గ్రైండ్ చేసిన గరం మసాలా పౌడర్ వేసి మూత పెట్టి మరో 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి 5 లేదా 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో నిమ్మరసం, ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి 5 లేదా 6 నిమిషాల పాటు మూత పెట్టి స్లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. రాయితా తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, పంచదార, మస్టర్డ్ సాస్, ఉల్లికాడలు, పెరుగు వేసి కలిపి పులావ్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పరాటాలు అవి ఇవి స్టఫ్ చేయడంలో రాగిని చాలా చాలా స్పెషల్. అయితే మీకోసం ఈరోజు స్పెషల్ పూరి, అందులో కందిపప్పు కొంచెం ఎలా స్టఫ్ చేసి పూరి చేయాలో తనే చూపిస్తుంది. ఈరోజు పూరిలో చాలా చాలా స్పెషల్, ఎందుకంటే మనం పూరిలో కందిపప్పుని స్టఫ్ చేసి పూరి చేయబోతున్నాము. ఈ కందిపప్పును చూడండి, నేను ఇలా కొంచెం పలుకు మీద ఉడకబెట్టుకున్నాను. ఇలా ఉంటే మనకి నీళ్లు ఎక్కువగా ఉండకుండా, అంటే మాయిశ్చర్ ఎక్కువగా ఉండకుండా, పూరి చేసినప్పుడు ఈ స్టఫింగ్ బయటికి రాకుండా చక్కగా లోపల ఉంటుంది. కాబట్టి కొంచెం ఇలా పలుకు మీద నేను ఉడకబెట్టుకున్నాను. సో మరి ఫస్ట్గా ఈ పప్పుని నేను ఒక గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ మన కందిపప్పుని చక్కగా గ్రైండ్ చేసుకున్నాను. మరీ పేస్ట్గా చేసుకోకండి, ఇలా కొంచెం బరకుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చూడటానికి కూడా ఎంత పొడి పొడిగా ఉంది. ఇలాగే ఉంటే మన పూరీలు చక్కగా వస్తాయి, అలాగే బయటికి రాకుండా వస్తుంది. మరి ఇవి పక్కన పెట్టేసుకొని మరి పూరీకి కావాల్సింది పూరీ పిండి కదా. సో పూరీ పిండి తడుపుకోవాలి. కొంచెం అంత గోధుమ పిండి, మీరు గోధుమ పిండితోనే చేసుకోవచ్చు, లేదంటే మైదా పిండితో చేసుకోవచ్చు, లేదంటే 2 మిక్స్ చేసి కూడా మీరు పూరి చేసుకోవచ్చు. ఇందులో కాస్త సాల్ట్, అలాగే వాటర్ వేసుకొని సాఫ్ట్గా తడుపుకోవాలి. లాస్ట్లో కొంచెం అంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5 లేదా 10 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. సో ఇది రెస్ట్ అయ్యే లోపల మనం ఈ కందిపప్పుని స్టఫింగ్ కోసం కొన్ని మసాలాలు కలపాలి. ఫస్ట్ ఒక బౌల్లో కందిపప్పు, అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిరపకాయలు. నేనైతే ఈరోజు పచ్చిమిరపకాయలు వాడుతున్నాను. మీరు మీ స్టైల్లో ఎలా కావాలంటే అలా, మరి కారమే వేసుకోవచ్చు, పసుపే వేసుకోవచ్చు, లేదంటే పెప్పర్ పౌడర్ అంటే మన మిరియాల పొడి, ఏదైనా మీకు నచ్చిన స్టైల్లో స్టఫింగ్ మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో కాస్త గరం మసాలా వేస్తున్నాను, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, చాలా చాలా సన్నగా. ఎందుకంటే మరీ లావుగా కట్ చేసి పెట్టుకున్నారనుకోండి, మనం పూరీ చేసేటప్పుడు ఇది స్టఫ్ చేస్తే బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకనే కొంచెం సన్నగా చాప్ చేసుకోండి. ఇందులో కొత్తిమీర, అలాగే తగినంత సాల్ట్. ఆల్రెడీ మనం పూరి పిండిలో కూడా సాల్ట్ వేసుకున్నాము, సో జాగ్రత్తగా మీరు సాల్ట్ వేసుకోండి. మరి ఈ మిక్స్చర్ రెడీగా ఉంది స్టఫ్ చేయటం కోసం. ఇవి ఫస్ట్గా మనం చిన్న చిట్టి ముద్దలు చేసుకుందాం పూరి చేసుకోవటం కోసం.